మీరు అన్యజనుల వలె ఉండకుడి అనండి. ఉండొచ్చునా మనం? మీరు యథార్థంగా సీరియస్గా చెప్పండి, ఆ తేడా నేను చూపించాలి అనే కసి ఉంది అసలు మీలో? మరి ఈ సైలెన్సే దుర్మార్గమైంది, ఘోరమైంది, అన్యాయమైంది. నేనా తేడా చూపించాలి అనే కసి ఉందా? మీ మౌనం ఎంత అవమానకర స్థితిలో మీరు బ్రతుకుచున్నారో మిమ్మల్ని పట్టించుచున్నది. ఆ రోషం ఆ గుండె దమ్మేది అసలు. సురక్తమే జై చీచి 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 చీ అత్యంత అవమానకరమైన స్థితి. దీన స్థితిలో, అనామక స్థితిలో, అమాయక స్థితిలో, అత్యంత పేలవ స్థితిలో, అనగారని స్థితిలో, తిరోగమన స్థితిలో, అయ్య బాబోయ్, ఉన్నట్టుగా మీ నిశ్శబ్దమే మిమ్మల్ని పట్టించుచున్నది. సమాధులే చీల్చబడి గొంతు తెరిచి సాక్ష్యమిస్తున్న శుభతరుణములో భక్తులు మౌనము దాల్చడం ఎంతటి విచారకరణం. అయ్యో, యేసు ప్రభు వారు స్వయంగా చెప్పిన ఒక మాట, మీరు అన్యజనుల వలె ఉండకుడే. అన్యజనులు వారి విధానం ఏంటి, వారి పద్ధతులు ఏంటి, వారి ఆలోచన ధోరణి ఏమిటి, వాళ్ళ ప్రాక్టీసెస్ ఏమిటి, మనం అలా ఉండకూడదు అనే ఒక తీర్మానానికి నడిపించదగిన ఆలోచన విధానం ఏమిటి అనేది మనం ఈ గ్రంథములో నుండి జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మీరు అన్యజనుల వలె ఉండకుడి, అన్యజనుల వలె ఉండకుడి అనే మాట క్రైస్తవ్యానికి చాలా సీరియస్గా తీసుకోవలసిన మాటే. దాన్ని ఏమి కూడా కాస్త దాన్ని సీరియస్ని తగ్గించే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు. ఆమేన్. మొదటిది అన్యజనుల వలె ఉండకుడి అనే దాంట్లో మొదటిది ప్రార్థన విధానం. వారు మనుషులకు కనబడవలని చేస్తారు అన్నాడు. వారు విస్తారమైన మాటలు మాట్లాడతారు అన్నాడు. వారు అలా వ్యర్థమైన మాటలు మాట్లాడటం వలన తమ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అనుకుంటారు అన్నాడు. మీరు అన్యజనుల వలె ఉండొద్దు అన్నాడు చివరికి. అంటే ప్రార్థనా జీవితపు గురి, ప్రార్థనా జీవితపు ఉద్దేశం, ప్రార్థనా జీవితపు క్రమం, ప్రార్థనా జీవితపు ప్రాశస్త్యం ఇవన్నీ కూడా చాలా వేరుగా, వ్యత్యాసంగా, సమున్నతంగా తీరాలని దేవుడు చాలా గట్టిగా కోరుకున్నాడని ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. అన్ని జనులు కూడా ప్రార్థన చేస్తారట. అది విచిత్రం. ప్రార్థన మనమే కాదు, అన్ని జనులు కూడా చేస్తారట. కానీ అన్ని జనులు ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థనలో వారి గురి, వారి తీర్మానం, వారి ఉద్దేశం, వారి అడ్రస్ చేసే తీరు ఏమి కూడా పద్ధతిగా కరెక్ట్గా ఉండదు. మీరు అలాగూ ఉండకూడదు అని చెప్పాడు. 7వ వచనాన్ని మళ్ళీ చదివి పెట్టినానా? అన్ని జనులు తమ ప్రార్థనలో వ్యర్థమైన మాటలు మాట్లాడతారటండి. బహుశా నేను అనుకుంటాను ఆ వ్యర్థమైన మాటలు దైవత్వానికి తగిన విధంగా మాట్లాడకపోవడం కానీ, ఇతరులు హీనపరుస్తూ పరిశీలన వలె మాట్లాడడం కానీ, దేవుని మహిమకు తగిన రీతిలో, ఆ గౌరవానికి తగిన రీతిలో మాట్లాడకపోవటం కానీ, ఉదాహరణకి క్రైస్తవేతర ప్రపంచంలో దేవుణ్ణి సంబోధిస్తున్నప్పుడు కాస్త చనువు తీసుకొని ఏరా పోరా అనే భాష కూడా వాడతారు. అలా ఎందుకు అని 2-3 కవులు నేను అడిగినప్పుడు అది స్వంత భావన, మావోడు మా స్వంతం అనే హృదయానికి సాన్నిహిత్యం ఉన్న భావన వ్యక్తం చేయడానికి అలా అంటాం తప్ప అవేం కాదు అన్నారు. మన వరకైతే దేవుని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు అలాంటి భాష వాడకూడదని, దేవుని గౌరవానికి తగినట్లుగానే మాట్లాడాలని, అనాలోచితంగా మాట్లాడడానికి త్వరపడకూడదని, మాటలు సిద్ధపరచుకొని దేవుని దగ్గర రావాలని, ఇప్పుడు చేయవలసిన ప్రార్థనను ముందు పోటే సిద్ధపరచుకొని కాచుకొని ఉండాలని ఇన్ని మాటలు దేవుడు చెప్పాడు. ఆయన ఆకాశమందున్నాడు, మీరు భూమి మీద ఉన్నాడు కనుక మీ మాటలు కొద్దిగా ఉండాలి అనే విషయం కూడా చెప్పాడు. అందుకనే గత వారంలోనో అంతకుముందు వారం ఎప్పుడో నాకు గుర్తులేదు, కానీ బహుశా గత వారం అనుకుంటా, వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి క్రైస్తవ గీతాలలో రారా జీవ ధార
క్రీస్తునాథ మా మీద దయ రాదా, నీ జాలి రానే రాదా, యతిప్రాసలకేమీ కరువు ఉండదు. కానీ లేఖనానుసారం ఆ భాష ఆమోదయోగ్యం కాదు. తెలుగు భాషలో కానీ, సాహిత్యంలో కానీ, జ్ఞానంలో కానీ, విషయ పరిజ్ఞానంలో కానీ వారికి వంకబెట్టే దమ్ము స్థాయి ఏమీ లేవు. కానీ బైబిల్ ప్రమాణాలకు అనుగుణంగా దేవుని దైవత్వానికి ఇవ్వాల్సినంత మర్యాద ఇచ్చే క్రమంలో ఆ భాష సరికాదు అని అయితే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేవుని పట్టుకొని రారా పోరా అనే భాష వాడడానికి వీల్లేదు. ఆయన ఆకాశమందున మన భూమి మీద మన మాటలు కొద్దిగా ఉండాలని కఠినముగా తీవ్రంగానే హెచ్చరింపబడ్డాం మనం. ఆ పాటలో రారా జీవ ధార అన్న మాటలు వాడతారు. అంచేత అలాగే సిద్ధాంతరీత్యా బజ్జుకం కన్న ఇమ్మానుయేలు, నువ్వు కాసేపు పడుకో, నీకు లాలి పోస్తాం, మీకు జ్వాల పాడతాం, ఇవన్నీ కూడా మనుష్య రీతిగా ఆలోచించిన మాటలే తప్ప దైవత్వానికి తగిన మాటలు కాదు అనే సంగతిని ఆలోచించాలి. పేతురు గారిని పట్టుకొని యేసుప్రభు వారు సాతానా వెనుకకు పొమ్ము, అంత కఠినమైన మాట ఎందుకు వాడారు? ఏమి చెడ్డగా మాట్లాడాడంటే, నువ్వు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నావు అంటే ఒక భావోద్రేక సంబంధమైన ప్రేమనే చూపించాడు, ఎమోషనల్ లవ్ చూపించాడు పేతురు. నేను పాపిష్టి మనుషుల చేతికి అప్పగించబడుతున్నాను, వారు నన్ను సిలువ వేస్తారు, చంపేస్తారని చెప్తే ఒకలాంటి భావోద్రేకానికి గురై ఊరుకో అట్లాంటి మాటలు మాట్లాడకూడదని గద్దించాడంటే యేసును. ఆ మాత్రానికి నీకు తెలియదు నాన్న అని చెప్పి అనకుండా సైతానా నా వెనక్కి పోరా నువ్వు అన్నాడు దేవుడు. నువ్వు మనుష్యుల రీతిని ఆలోచిస్తున్నావు అని చెప్పేసి దేవుడు కోప్పడ్డాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థనలో భాష కూడా దేవుని మహిమపరిచేదిగానే ఉండాలి. అన్యజనులకి ఆ నిబద్ధత లేకపోవచ్చు, అది వారిష్టం, ఆ పద్ధతిలో మీరు చేయొద్దు అనేది అన్యజనుల వరే మీరు ఉండకుడి అనే దాంట్లో మొదటి హెచ్చరికగా, మొదటి దిద్దుబాటుగా, మొదటి సవరణగా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంగీకరించిన వారంతా ఒకసారి ఆమేన్ అనండి. హల్లెలూయా. ప్రార్థనలో నా భాష కూడా సరిగా ఉండాలి అనే మాట కోసం ఆమేన్ అని చెప్పండి. దేవుని మహిమకు తగ్గట్లుగా ఆ భాష ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందులో ఏమి రాజీ లేదు, అందులో ఏమి కూడా రాజీ లేదు. కాల్చబడ్డ పెదవులతో, శుద్ధ హృదయముతో, నిబంధన కలిగిన మనసుతో ప్రార్థన ఉండాలని చెప్పేసి ఆ మధ్య ఒక పాట రాశాను. దేవునికి స్తోత్రం కలుగునగా. అంచేత మొదటి సవరణ, మొదటి హెచ్చరిక ఏమిటంటే ప్రార్థనలో మన భాష కూడా సరిగా ఉండాలి. రెండవది, ప్రార్థనలో మనము ఇతరులను హీనపరుస్తూ, ఇతరులను తగ్గిస్తూ ప్రార్థన చేయకూడదు. ప్రార్థనలో మనమే తగ్గించుకొని ప్రార్థన చేయాలి. చాలాసార్లు ప్రార్థనలో ఇటుపోయారా మీరందరూ? అయితే ఒక మంచి కథ చెప్తానంటే, మరి ఎందుకు మరి ఇంకా అనగానగా ఒక రాజుగారు ఉన్నారట. ఆ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారట. 7 కొడుకులు కూడా ఎవడు పులిని సింహాన్ని వేటాడింది సీన్ ఒక్కడికి లేదు. అందరూ చేపల వేటకి వెళ్ళారట. అది కూడా పడవను నింపేంత వలొక్కడికి లేదు. ఎవడు మటుకు అక్కడ గేలమే, చిన్న గేలం వేసుకెళ్ళాడండి. ఏమరా కుమారుల పరువు తీసేత్తకి. ఈ దరిద్రానికి ఒక్కొక్కరికి ఒక చేప నమ్మకంగా పడిందంట దేవుని కృపలో. ఈ 7 చేపల్లో ఒక్కడికి కూడా పచ్చి చేపలు వండుకునే తెలివితేటలు లేవు. 7 చేపలు తీసుకెళ్ళి ఎండబెట్టాడు. ఎండబెట్టాడు ఎవడు మంచిగా ఎండ తగిలిన చోట పెట్టలే, గడ్డి వేమ సాటుకు పెట్టాడంట. ఈ గడ్డి వేమ సాటుకు పెడితే సాయంత్రానికి అంతా అది ఎండలేదంట. ఎండపోతే గడ్డి వేమని అడిగారంట, చేపను అడిగారంట, ఏమే చేప ఎందుకు ఎండలేదని. చచ్చిపోయిన దానికి నోరొచ్చి జవాబు చెప్పిందంట, నాకు ఎండ పడలేదు అని. ఎండ ఎందుకు పడలేదంటే గడ్డి వాము అడ్డొచ్చిందని గడ్డి కూడా వాక్శక్తిని పొందుకొని మాట్లాడిందట. ఏమండి నువ్వెందుకు మరి అడ్డం పడ్డావంటే, దూడ గడ్డి మేలేదంట. దూడ ఎందుకు మేలేదంటే పాలేరు వేయలేదంట. పాలేరు ఎందుకు వేయలేదంటే చీమ కుట్టిందంటాడు. చీమ ఎందుకు కుట్టావంటే అది కూడా మంచి వాక్శక్తి కలిగి.
నా బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అందంట. ఇందులో ఎక్కడ ఆది నుంచి అంత ఒక్క దగ్గర లాజిక్ ఉంది అసలు? దీనికంత అడ్డగోలు లాజిక్ లేని బుర్రలేని కథ ఇదే. కాకపోతే అత్యంత ఫేమస్ మన కథే. దీనికన్నా ఫేమస్ కథ లేదే యేసు రక్తం ఏం చేయి. చూడు ఎంత హాయిగా ఉందో మీకు. ఇది ఇలాంటి కథలే చెప్తారు. ఇంకా ఒక బుర్ర బుద్ధి లేని ఒక లాజిక్ లేని ఏదో కథ ఎంచుకొని, మోషే అట్లు చేశాను, ఎందుకు చేశాను? ఇడ్లీలు లేవు గనుక. ఇలా చెప్పరా? పనికి మళ్ళీ కథలన్నీ పోగేసుకొచ్చి మోషే అట్లే ఎందుకు చేశాను, పూరి చేయవచ్చు కదా. ఇంకా అలాగే ఎదురు చెప్పి గడిపితే బెటర్. ఇంక మనకి ఒక సబ్జెక్టు, ఒక వ్యవహారం, ఒక ప్రత్యక్షత, ఒక ఉపదేశం, గొడవ, శుద్ధీకరణ, దిద్దుబాటు, ఇందుకు ఇంకా ఏం చెప్పినా సార్ అలాగా ఏదో వరద బాధితుల్లాగా ఉంటుంది బాబు. సకలము కోల్పోయిన నిరుపేదను. వందనాలండి. యూత్ మళ్ళీ నీ యూత్ ఇటు కూడా ఎడమలో యూతే ఉన్నారు. నాకు నచ్చోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీరు అన్ని జనుల వలె ఉండకూడి అనే దాంట్లో మొదటి పద్ధతి ప్రార్థనా జీవితం అని మనం మాట్లాడుకుంటున్నాం. ప్రార్థనలో భాష కూడా మర్యాదగా ఉండాలని. అన్ని జనుల ప్రార్థన విధానము వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడితే దేవుడికి వినబడుద్దేమో అనుకుంటారట. దానికి ఒక ఉదాహరణ రాజుల గ్రంథములో జరిగింది. ఎక్కడ? 18లో. ఎక్కడ? మొదటి రాజుల్లో. ఎక్కడ? కర్మేల్ దగ్గర. ఎవరి ద్వారా? ఏలే గారి ద్వారా. ఈతంది ఒకటే, అవతల 450 బలిపీఠాలు అయితే మెజారిటీ వాళ్ళకే మొదటి అవకాశం. దేవుని చిత్రం అప్పటికిప్పటికి అలాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళే ఎక్కువ ఛాన్స్కు వాళ్ళదే. వాళ్ళట మీరు ప్రార్థన చేయండి, ఒకవేళ మీ దేవుడు అగ్నిని పంపితే నేను ఒప్పేసుకుంటాను, ఒకవేళ మా దేవుడు పంపితే అని చెప్పి అన్నారు. ఓకే, 450 మంది కూర్చున్నారు. సకల విధములైన భక్తి ప్రపత్తులతో చేయదగిన చర్యలని చేశారు. అగ్ని రాలేదు, ఎవరు మాట్లాడలేదు. అప్పుడు ఏలి ఏమన్నాడు? ఒకవేళ మీ ఓడికి వినబడలేదు, ముందు గట్టిగా కేకలు వింటారా అంటే కేకలేశారు. ఇంకా వాళ్ళకే కోపం వచ్చేసి తమ దేవతలు ఒకవేళ రక్తమును చూస్తే స్పందిస్తాయేమోనని తమ శరీరమును తాము గాయపరుచుకొని రక్తము చిందించారని అక్కడ రాయబడి ఉంది. ఆయనను ఎలాంటి ప్రత్యుత్వం రాకపోతే ఇక మేము ఇంతమంది ఏమి చేస్తేనే పని అవ్వలేదు, ఇంతమందికి మొరపెట్టినా పని అవ్వలేదు, నువ్వు ఒక్కడివి నీకు ఒక్కడో ఏం పని జరుగుతుందో ట్రై చేయమన్నట్టు వదిలేశారు ఏలియాకి. కానీ ఈ ఒక్కడు ఆ ఒక్కడికి ఒక్క ప్రార్థన చేశాడు, యేసు రక్తం ఏం చేయి. ఆ ప్రార్థన కూడా చాలా చిన్నదండి. ఎంత చిన్న ప్రార్థన! నాకు చాలా 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 ఇష్టమైన ప్రార్థన. ప్రభువా నీవే దేవుడు అనియు, నీ సెలవు చేతనే ఇవన్నీ నేను చేస్తున్నానని రుజువు చేయ ప్రభు అన్నాడు. యేసు నామమున నడుచున్నాము తండ్రి అనేపాటికి పెల 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 అగ్గి వచ్చేసింది. యేసు రక్తం వేసి పశువు దహించబడిపోయింది, కట్టెలు బూడిదైపోయి, రాళ్ళు పిండి అయిపోయి, నీళ్లు కూడా ఆరిపోయినాయి. అగ్గి బగ బగ మండిపోతుంటే ఎరా ఇప్పుడు ఏమంటారు అని అడగక్కర్లా, జనమే కేకలేస్తారు యెహోవా దేవుడు, యెహోవా దేవుడు. గోల పెట్టేసింది ప్రపంచం. నీ పాపం పోవాలంటే యేసును నమ్మాలి, వలక్రి ఇవన్నీ మనమే అరుతున్నాం, అవతల ఎవరు అరుతలేదు. ఆ రోజు రావాలా? అది రివైవల్ అంటే. ఇక మనమే అరిచి, మనమే డ్రమ్ము కొట్టుకొని, మనమే బదలు కొట్టేసుకొని ఓ కింద మీద పడిపోయి దొల్లేసి, ఇదంతా అవతల వైపు నుంచి రావాలా? అది రివైవల్ అంటే. ఎవరు యేసును దేవుడు కాదన్నారో వద్దన్నారో వారే యెహోవా దేవుడని కేకలు వేస్తూ స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చే ఒక రివైవల్ మన దేశంలో, మన రాష్ట్రాల్లో, మన ప్రాంతంలో మనం చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే జరగాలంటే వ్యర్థమైన పదాలు వాడితే కానీ, వ్యర్థమైన పద్ధతులు చేస్తే కానీ పని జరగదు. ఇది ఎందుకు చెప్పాను? అన్ని జనులు అలా చేస్తారు, మనం అలా చేయకూడదు. ఇప్పుడు ఈ రోజుకి ఇంకా ఫిలిప్పైన్స్లో ప్రతి సంవత్సరం గుడిపేటకు ఒకటి సిలువ వేసుకుంటాడు. ఇన్ని సంవత్సరాలను బట్టి. ఇంకా మన వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు 50 గ్రాములు 100 గ్రాములు కార్డుబోర్డు అడ్డుపడుకొని జాతరలు చేస్తారు. అదిగో అల్లదిగో కలువరి మెట్టకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అని ఒక 100 గ్రాముల కార్డుబోర్డు అట్టబట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా సులువే మన వాళ్ళ పని. ఫిలిప్పైన్స్లో ప్రతి సంవత్సరానికి ఒకటి సిలువ వేసుకుంటాడు. లిటరల్గా అలాంటి సిలువనే మోస్తూ వెనకాల కొరడాలు లాంటి వాటితో కొడుతూ తీసుకెళ్ళి ఒక చోట సిలువని పాతి పెట్టి దానికి కట్టేసి కొట్టేసి లిటరల్గా చేస్తారు.
అవి అన్ని జనుల పద్ధతులు కదా. సదాకాలమునకు సరిపడే ఒక్కటే బలిగా క్రీస్తు శిలువలో చనిపోయాడు. సమాప్తమైంది, దేవుని కోపం, దేవుని గుర్తు ఇంక లేదని చెప్పాడు. రక్షణ రెడీ చేసి పెట్టాను బాబు, నమ్మితే ఇచ్చేస్తానన్నాడు. నీ రక్షణ కోసం నువ్వు విశ్వసించడం, ఒప్పుకోవడం, రెండే, ఇంకేమి లేవు. మూడోది అన్ని చేశాడు ఆయన. మరి నీ తిప్పలంటే ఇక్కడ మళ్ళీ శరీర సంబంధమైన క్రతువుల చేత రక్షణ రాదు, విశ్వాసము ద్వారా దేవుని కృపను బట్టి రక్షించబడుతున్నారు. ఇది దేవుని వరమే అని 2:8 ఎఫెసీ పత్రికలో చెప్పాడు. ఇది మీ క్రియల చేత కాదని దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని అన్ని జనులు ప్రార్థనలు చేస్తున్నారు, వ్యర్థమైన మాటల్లో చేస్తున్నారు, వ్యర్థమైన పద్ధతులతో చేస్తున్నారు, ఎదుటి వారిని తృణీకరించి హీనపరిచి చేస్తున్నారు, తమను తాము హెచ్చించుకొని చేస్తూ ఉన్నారు. మనం అలా చేయకూడదు. ఎట్లా చేయాలి ప్రార్థన? ఆయన చిత్తానుసారంగా. ఆమేన్. తన చిత్తానుకూలముగా చేసే ప్రార్థనలు జవాబు వస్తుంది అనే ధైర్యంతోనే మనం కృపాసనం దగ్గరికి వెళ్తాం. ఆయన చిత్తానుసారంగా చేయాలి ప్రార్థనలు. యెహోవా యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి కోరిక ఎందుకు నెరవేర్చబడుతుందంటే అది భయభక్తులు కలిగిన హృదయం నుంచి వచ్చేది. అడ్డగోలుగా, విచ్చలవిడిగా, పిచ్చి పిచ్చిగా ఆశించి కోరుకునేది కాదు. సొలొమోను ప్రార్థన అంగీకరించిన ప్రభు ఏమన్నాడు? నువ్వు శత్రువుల ప్రాణమైనను ఐశ్వర్యమును కోరలేదు కాబట్టి నాకు నచ్చేవరా బాబు అన్నాడు. అడిగే పద్ధతిని బట్టి దేవుని సంతోషం ఉంటుంది. కనానస్తుని ఏమన్నాడు? అమ్మా, ఈ మాట చెప్పినందున వెలుము, నువ్వు కోరినట్టు నీకు అవును కాక అన్నాడు. సరైన భాష, సరైన పద్ధతి, సరైన విధానం ఉంటేనే యాక్సెప్టెన్స్ ఉంటుంది. ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే ప్రేమమయ్య, దయామయ్య, కృపామయ్య మంచి మంచి పదాలు పోగేసుకొస్తే ఏమన్నా కవితా సమ్మేళనం వారు డైలాగులు కొట్టుకొని వాహ్ వా వాహ్ అంటే ఎవడు ఉండాలగా. ఇంత బంగారం, ఇంత వెండి పెట్టి నాకు పలానా వరం కావాలంటే నీ హృదయం ఘోర దుష్టత్వంతో చెడిపోయింది, నాశనం అయిపోతాం అన్నాడు. మంచి మంచి పదాలు వాడితే, మంచి మంచి కానుకలు ఇచ్చేస్తే ఇక్కడ ఏమవదో. ఇక్కడ ఉండాలి కరెక్ట్గా మ్యాటర్. నీ హృదయం ఘోర దుష్టత్వంతో అవినీతితో నిండిపోయి ఉంది. నీ వెండి నీతో రక్షించును గాక, మారతావా లేదా పోతావా అన్నాడు అంతే. ఇంత పెద్ద ఆఫరింగ్ ఇవ్వగానే సబ్జెక్ట్ మారిపోద్దండి. చిచ్చే తీసుకెళ్ళా, నీ వెండి నీతో నశించును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ గారడి సీమోను లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు. ఇప్పటికీ పేతురు లాంటి వాళ్ళు తక్కువ అవటమే ప్రాబ్లం. డబ్బు అక్కడ పెట్టి వరాన్ని పొందవనే తపన ఇప్పటికీ ప్రజలకి ఉంది కొందరికి. అందరూ పేతురులాగా ఉంటే గొడవలేకపోను. కొందరు బిలాముల్లా, కొందరు గెహాజీల్లాగా. బిలాం మనంత ఆఫరింగ్ వస్తుంది కదా, ఇంకోసారి ఆలోచించవచ్చు కదా, మళ్ళీ దేవుడికి చెప్తున్నాడు. వాడు ఎక్కువ ఇస్తానన్నాడు, మరి చూడు మరి ఇప్పుడు ఆడికంటే ఎక్కువ నేను ఎత్తాను లేరా అని ఇప్పుడు అనాలేంటి? ఇప్పుడు ఎక్కడ బేరమండి ఇది? చీ 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 చీ. అయ్యో నా కుమారుడు కలవరపడకు, వాడు ఎంత లక్షిస్తాను, నేను 2 లక్షలు ఇస్తాను, నువ్వు నా తరపునే మాట్లాడు. బేరగాడు పనికి మళ్ళీ పని. వద్దు, నువ్వు చెప్పించకూడదని చెప్పాక వాళ్ళు 2సారి ప్రార్థన చేయటం ఏంటి? ఏంటి ఉద్దేశం? 2సారి ప్రార్థన చేస్తే దేవుడు ఉద్దేశాన్ని మార్చుకోవాలా, నిర్ణయం మార్చుకోవాలా, చిత్తాన్ని మార్చుకోవాలా, స్వభావాన్ని మార్చుకోవాలా? నీకు లేక పెద్ద ఆఫర్ ఏమైనా పెట్టాలి నీకు? ఇది నా చిత్తము కాదు అని చెప్పిన తర్వాత మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చొని నీ ఉద్దేశం ఏంటి అసలు? చెప్పానుగా చాలాసార్లు. చర్చలో ఒక పాస్టర్ గారు మా చర్చలో సాక్ష్యం చెప్పాడని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడంట. ఇంటికి కూడా వెళ్ళకుండా చర్చి దగ్గర టాయిలెట్ వాడుకుని అక్కడికి మందిరంలో పడుకున్నాడు. ఇంటికి వెళ్ళాలి 40 రోజులు. ఇంతకు సబ్జెక్ట్ ఏంటంటే ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఈడి తల్లిదండ్రులు కానీ ఆమె తల్లిదండ్రులు కానీ అంగీకరించలేదంట. నువ్వు మనస్సు మార్చగల దేవుడు ప్రభా మార్చని 5 days ఫాస్టింగ్ చేస్తే ముగించుకొని ఇంటికి వచ్చి తలుపు దిగాని పెళ్లి కార్డు కనపడిందంట. శుభకరమైన ఆనవాళ్ళు చూపించాడు దేవుడు. బాగుందని ఓపెన్ చేస్తే అది ఈడెవరికి టార్గెట్ పెట్టాడు, ఆ పిల్లదే పెళ్ళి. పెళ్ళి అయిపోయింది. నెత్తి నోరు బాదుకొని మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ప్రభా 40 రోజులు ఉపాసన ప్రార్థన చేస్తే నేను చేసుకోవాలనుకున్న పిల్లకి ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది ప్రభా, నీకు ఇది న్యాయమా అని అడిగితే ఇదే న్యాయమరా, పిచ్చేసేలే బాకు అని దేవుడు ఒక రేంజ్లో. అంటే నువ్వు కేవలం కడుపు మార్చుకుని ఏడిచేస్తే అమాయకంగా సెంటిమెంటల్గా అయిపోతాక అక్కడ ఎవరు ఉండరు అమాయకంగా పరలోకంలో. పద్ధతిగా ఉంటేనే కలెక్టరేట్ ముందు టెంట్ వేసినట్టు కాదు, నశించాలి 3 రోజుల్లోగా రావాలంటే 3 రోజులు సాయంత్రం పోలీసులు దింపేసి అడవుడు చేస్తారా?
పరలోకం అది. ఈ తింగర వేసాలన్నీ అన్ని జనులు చేస్తారు, మీరు చేయబాకని చెప్పాడు యేసు ప్రభు. దేవుని చిత్తం కాదని తెలిసినా, అది మంచి పద్ధతి కాదని తెలిసినా నువ్వు ఏడు చేస్తే పని అయిపోద్దనా, ఉపవాసం పని అయిపోద్దనా? అంటే ఉపవాసాలని కోరికలు సాధించుకునే ఒక వజ్రాయుధంగా వాడుతున్నావా? దేవునికి దగ్గరయ్యే మనస్సు మార్చుకునే, ఉపేక్షించుకునే, అపేక్షలు కాల్చుకునే ఒక చక్కని ఆత్మీయ విధానంగా వాడుతున్నావా? తెలుగు భాషాపరంగా ఉపవాసం అంటే సమీపంగా నివసించడం అని. దేవునికి ఇంకాస్త దగ్గరయ్యే ప్రయత్నం ఉపవాసం అంటే. డిమాండ్లు సాధించుకునే ఒక ర్యాలీలాగా, రాస్తారోకో, జైల్ బరో, రైలు రోకో అలా కాదు ఉపవాసం అంటే. అన్ని జనుల పద్ధతులై యేసు ప్రభు దగ్గర సిస్టం ఉండదు. ఇప్పుడు అవునను, ఆమెనో, స్తోత్రమనో. నెక్స్ట్ వీక్ పైన ప్రార్థన మరి చూసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ నెల మా మామిడి చెట్టు కొమ్మ కింద నేను సెట్ చేసుకుంటాను జాగ్రత్తగా, యూత్ని మట్టుకు ఎండలో పెట్టేసి. బిడ్డలారా, అన్ని జనుల వలె మీరు ప్రార్థన చేయకూడదు. మీ ప్రార్థన చాలా తేటగా, స్పష్టంగా ఉండాలి. అలాగే దేవుని బిడ్డలారా, అన్ని జనుల యొక్క విధానం, జీవన విధానం కూడా ఒకసారి చూద్దాం మనం. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి త్రాగుదుమని మీరు ఆలోచించొద్దు, అన్య జనులు అలా విచారిస్తారన్నాడు. రేపేం తినాలి, ఏం ధరించుకోవాలి, ఏమి త్రాగాలి? కొంతమందికి జీవితంలో బ్రతుకుటకు ఏదో ఒక ఆహారం తీసుకునే పద్ధతి ఉండదు. బ్రతుకున్నాం గనక కోరుకున్న ఆహారం తినాలి అనే పట్టుదల ఉంటుంది. అన్ని జనులు అలా అన్నాడు సింపుల్గా. నా జనులు అన్న క్రైస్తవులు అలా ఉంటే అలా జనులు కాదని అర్థం. వీరెవరో నాకు తెలియదు అంటాడట కొంతమందిని. ఆయన జనులైతే అలా అంటాడా? వాళ్ళందా అన్ని జనుల లెక్కలకు వచ్చేసినట్టే. ఎందుకని? వాళ్ళు ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తారు కానీ ప్రభు చిత్తం చేయరు కాబట్టి అసలు వాళ్ళకి నాకు సంబంధం లేదనేసాడు దేవుడు. అన్ని జనులు ఏమి తిందుమా, ఎంతసేపు తిండిని గురించి ఒక ఆలోచన, త్రాగుడు గురించి ఒక ఆలోచన, వస్త్రాల గురించి ఒక ఆలోచన, అలంకరణ గురించి ఒక ఆలోచన ఉంటారు. చూసావు వాళ్ళు ఏమంటాడు యేసు ప్రభు? అనిజనులు. నీకు ఒక చింత, నీకు ఒక విచారం వీటి విషయంలో ఉంటే అసలు నువ్వు దేవుని బిడ్డగా అసలు ఆ కేటగిరీలోకి రాదు నీ పేరు. ఓ సిటీ పట్టుకు వెళ్ళిపోయి కానీ ఓటర్ లిస్టులో పేరు లేదు, జాతీయ వెనకొచ్చేత్తమే. లిస్టులో నీ పేరు లేదయ్యా బాబు. ఏ లిస్టులో? దేవుని బిడ్డలు అనే లిస్టులో లేదు, నా జనులు అనే లిస్టులో లేరు. కానీ పాట అంటే నా జనులు ఇక ఎన్నడు సిగ్గుపడరంటే అప్పుడు ఏసే ఉంటాడు. అవును నా జనులు, నువ్వు కాదు. మరి నేను అన్ని జనులే. ఎందుకని? నీకు చింత, విచారం ఎక్కువ ఉంది. దేవుడు ఉన్నాడుగా, దేవుడు చూసుకుంటాడు. మరి రేపెలగా. ఇప్పుడు మన్నా ప్రభు వారికి ఇచ్చారు కదా, అప్పుడు వాళ్ళ వైఖరి ఏంటంటారు? అప్పుడు తిరుగుబాటే. మేమేం తినాలి, ఇప్పుడు మేమేం తినాలి, గొడవ కూడా పెడితే. ఇప్పుడు మీరు చెప్పండి, అంత గొడవ పెడితే తప్ప దేవుడు అన్నం పెట్టడా? ఏమండి, అంత గొడవ పెడితే తప్ప దేవుడు అన్నం పెట్టడా? దేవుడు విమోచించాడంటే ఏదో చేస్తాడని ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది. అబ్బే, అడుగు పెడతాం, బయటకు వస్తాం, ఒక అసలు సముద్రాన్ని దాటిన సంతోషం ఎవడికొంది కనుక. అవి మీ ఎన్ని కాదురా బాబు, అన్నమేదే. ఆలోచిస్తున్నారా? ఏమి తిందుమా? కొంతమందికి వీకెండ్ వస్తే ఈ వారం అంతా ప్రణాళిక ఉంటుంది. ఈ సాటర్డే ఎక్కడికి వెళ్దాం, ఎందుకని సాటర్డే ప్రభు సంధికి వెళ్ళి పరిశుద్ధ దినం కోసం సిద్ధపడిపాటు భక్తి అక్కడ ఏడిసింది. శనివారం అంటే ఎక్కడో దిక్కిన హోటల్లో దిగబడిపోయి గత వారం రోజుల్లో మిగిలిపోయిన నాడు ఎక్స్ట్రాగా వేపేసి ఇచ్చేస్తే తినేసి రక్తం వేసి. అదేంటో సార్, కేఎఫ్సి గురించి ఎంత విపరీతంగా మీడియాలో వచ్చింది.
అది బాగా నిల్వన్నది పెడతారని అది దాని మీద ఎన్నిసార్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అదేమన్నా అమాయకం భూమి మీద ఆ ఇన్ఫర్మేషన్ తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడా? కానీ ఎవడు నాగుతాడా? అయితే అబ్బా లైన్ కట్టేయడమే. మళ్ళీ అందులో 100 ఆప్షన్లు. బైబిల్లో ఒక్క వచనం కూడా గుర్తుండదు. కానీ ఈడు 5-6 పేర్లు చెప్తే వద్దు 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 ఏంటో అవన్నీ ఆల్రెడీ తినేశాను. మరి ఏం కావాలంటే ఇంతవరకు ట్రై చేయండి, ఇంకో కొత్త ఐటమ్ ఉంటుంది అందులోనే. అదే బకెట్, అదే చెప్ప. ఏమి తిందుమా ఏదో అట్లేండి అలా కుదరదు. పిల్లగాళ్ళు ఎప్పుడు హోటల్ తీసుకెళ్తే వీళ్ళు చెప్పేదాకా ఒక సబ్జెక్టు, చెప్పిన తర్వాత ఆ పదార్థం ఏంటో మనకు అర్థం అవ్వక మనం ఆలోచించుకొని పరిచయం చేసుకుని అదొక సబ్జెక్టు. తెమలతో ఏంటో వింత వింత పదార్థాలు పేట్లో ఉంటాయి. ఇక మనం అది పరిశుద్ధమైన జీవరాశినా ఏమైనా పాపిష్టి ఆహారమా అని తెలుసుకొని అలాంటి పాపం ఏమీ లేదు అని నిర్ధారణ చేసుకొని అక్కడికి మురిసిపోవటమే, అంతకన్నా ఇంకేం అర్థమవుతుంది మనకి. చాలా పదార్థాల్లో, చాలా కేక్స్లో అపవిత్రమైన పదార్థాలు వేస్తున్నారట. వీళ్ళు పొలమని తినేస్తాం కాదు, తెగ చదివేసుకున్నాక చదువు మండిపోయి వెనకాల చూడండి అందులో ఏమేమి ఉన్నాయో, వాడు ఏమేమి కలుపుతున్నాడో, అందులో మనకు నిషేధించిన పదార్థాలు ఉన్నాయా లేవా. కోడికి గింజలు వేసామనుకోండి, అడుగుద్దా ఏ షాపు నుంచి తీసుకొచ్చామని, టకా 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 పొడుచుకొని కాలుతో తవ్వేసుకొని తినేస్తుంటుంది. మనం అంతేనాక ఏది పెడితే అది హల్లెలూయా, ఇది దేవుని వాక్యములను ప్రార్థనలను పరిశుద్ధపరచబడుచున్నది, హల్లెలూయా, యేసుకా. అంతేనాక అది 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 మంచిదా కాదా, అది పవిత్రమైందా అపవిత్రమైందా, అది మనం తినొచ్చా తినకూడదా, అది ఎక్కడి నుండి వచ్చింది ఏంటి గొడవ. కొబ్బరి చెట్టు అనేపాటికి ఓ 4 మీద నీళ్ళు ఊరిపోవడమే, ఆలోచించుకోవద్దా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకో. కొంతమందికి అండి ఆదివారం వస్తుందంటే ప్రభువును క్షమించును గాక పీరువా తీసి మొత్తం చీరలు మొత్తం బయట పెట్టేసి ఇంతసేపు ఏం ఆలోచిస్తున్నాం అమ్మాయి అని అడిగితే ఇందులో కట్టని చీర ఏది, చిందర వందర ఏంటంటే ఇవన్నీ కట్టేసినాయే. మరి ఒకసారి కట్టిన తర్వాత మరలా కట్టబోయి అది ఎందుకు ఉందో కొంపలు మరి అవతల బ్యారేజ్ ఉండ చుట్టుకుపోయేదాకా కట్టవలసిందే, ఎవరికి పేదోడికి ఎత్తాక సీన్ లేదు. మరి రేపు పొద్దున కట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇంతకు అర్థం ఏంటి, శనివారం ఉపవాసుకోవటం, శుద్ధీకరణ కోవటం, సిద్ధపట్టుకోవటం మానేసి షాప్కి వెళ్ళి కొనుక్కురావాలి ఒకటి. లేకపోతే తుఫాను వరదలు, ఆ ఏడుపు పడలేక బాబు నీకు ఏటి కావాలే అంటే అల్ల చీర పదైతే అమ్మయ్య మీరు నమ్మరా, కొన్ని 100 పంచాయతీలు చేశాను నేను. ఇవాళ రోడ్డు ఎక్కిన ఉండేది 30 సంవత్సరాల దగ్గర 29. ఇంత సమస్యకి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది తుఫాను, తీరం ఇక్కడ దాటింది కానీ పుట్టింది ఎక్కడ అని చూస్తే చిన్న బీరువా దగ్గర. ఎవరిల్లు ఎవరిల్లు. ఇప్పుడు ఈ చర్చ అంతా దేనికోసం అంటే చర్చికి మంచి చీర కట్టుకెళ్ళాలన్న కాన్సెప్ట్. ఒకవేళ ఇదే డ్రెస్ మీద ఇదే పిచ్చి పురుషోత్తముడుకుంటే వాడు కూడా ఇంతే, దేవునికి స్తోత్రం. సాధారణంగా పురుషోత్తములు అంత పెద్ద శ్రద్ధ పెట్టరని ఏదోటి తగిలించేసుకొని వచ్చేస్తారని ఒక నానుడు ఉండబట్టి నేను అలా వదిలేశాను. లేదు 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 నేను కూడా అదే కేటగిరీ అంటే ఇదే వైపు నీకును వర్తించును గాక. నేను చేసేదే ఉంది, దేవునికి స్తోత్రం. మీరు నమ్ముతారా, ఒక పర్ఫెక్ట్ షర్ట్ లేదని చర్చి మనిషి ఉన్నాడు ఒకడు. కబోర్డ్లో చూస్తే వాడు ఎంపిక చేసుకున్న ప్యాంటుకి తగ్గట్టుగా షర్ట్ లేదని అలా చర్చి రాలేదండి. ముఖమంతా మడుచుకొని కొంపలో పెడియారా అంటే నేను అనుకున్న షర్ట్ లేదు. అయితే ఇంకా మనసు పాడైపోయింది అడిగి.
అది ఎంత ఏడ్చి గుండెలు బాదుకొని ప్రార్థన చేసేసి, ప్రభా భారతదేశం అంతా రక్షించండి ప్రభా, ఇప్పుడే కడవర ఉద్యమం రాను అని ఏడిచిన చిచ్చి అంటాడు యేసు ప్రభు. మీరు అన్ని జనుల వల్లే ఉన్నారో మీ ప్రార్థన సెట్ కాదు. మరి ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామని చింతించొద్దాం. మరి ఏం చింతించాలి? నా రాజ్యమును గురించి, నీతిని గురించి చింతించమని చెప్పాడు. అంటే దేవుని రాజ్యం ఎలా విస్తరించాలి, దేవుని రాజ్యం ఎలా కట్టబడాలి, ఎలాగో జనులు దేవుని రాజ్యం అవుతారు, దేవుని నీతి ఎట్లా స్థాపించబడుద్ది, దేవుని కార్యం ఎట్లా జరుగుద్ది, ఆత్మలు ఎట్లా రక్షించబడతాయి, ఈ రకమైన పోరాటం ఉన్నవాడేమో దేవుని బిడ్డ. ఏం కొనుక్కుందాం, ఏం సంపాదించుకుందాం, ఏం ధరించుకుందాం, ఈ రకమైన వ్యవహారం ఉన్నవాడు ఆదివారం వచ్చేప్పటికి నెంబర్ 1 కాస్ట్లీ కార్లు వచ్చేస్తే మా అయ్యప్పకి బెంజులు ఆ పైన అన్నీ. అందరూ దైవజనులకి తెల్లని బట్టలు వేసుకుని దిగుతున్నారు అందులోంచి రోడ్ల పక్కన. ఎందుకనుకుంటున్నారు? ఒకటే ఎంక్వైరీ, ఇక్కడ అమ్మే స్థలాలు ఏమన్నాయా? సూట్ కేసులో డబ్బుకి వచ్చేస్తున్నారు. పెద్ద 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 కట్టలు. అమ్మే ఏమన్నాయా, అమ్మే ఏమన్నాయా? ఇవాళ ఆదివారం కదా, అందుకే మరి సెలవు కదా. మీకేం ఇల్లు లేదండి. ఇల్లు ఎందుకు లేదు? బిజినెస్, ఇన్వెస్ట్మెంట్. దేవుని బిడ్డల్లో కూడా చాలామంది తమకు సర్వసమృద్ధి కలిగిన స్థితి ఉన్నను ఇంకా సంపాదించదా అని ఇదంతా తీసుకెళ్ళి ఒక దాంట్లో పెడతాడు, అది తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతాడు, అది తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతాడు. చివరికి పెట్టపోరు పిల్లి తిరిచినట్టు ఎవడో పట్టుకుపోతాడు. అప్పుడు క్రమంగా ఉపవాస కోటాలు, వేకుజాం ప్రార్థనలో. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి పెట్టుబడి ఇప్పుడు విషయం లేదుగా, మొత్తం పోయింది, కర్పూరంలో కరిగిపోయింది. దేవుని స్తోత్రం. నువ్వు దేవుని బిడ్డవైతే అన్యజనుడు కాకపోతే నీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ? దేవుని రాజ్యం. నా టైం అంతా దేవుని రాజ్యంలో పెట్టాలి, ప్రార్థనలు పెట్టాలి, ఉపవాసంలో పెట్టాలి, శుద్ధీకరణలో పెట్టాలి, సువార్తలో పెట్టాలి, ఆత్మల సంపాదన కోసం ఖర్చు పెట్టాలి, దేవుని రాజ్య నిర్మాణం కోసం ప్రయత్నపడాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఇదే పనే? నీ మనసు ఎలాగుండాలి, నీ తలంపు ఎలాగుండాలి? కాస్త సీరియస్గానే ఆలోచించమని కోరుతున్నాను. మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? అన్ని జనుల్లో ఉందా, క్రైస్తవ జనుల్లో ఉందా? దేవుని రాజ్యం మీద మనసు ఉంటేనేమో దేవుని బిడ్డలమే. ఈ తినటం, తాగడం, ఈ తిండి, బట్ట, ఈ గొడవ, ఈ సోదే సరిపోతే అన్ని జనులు. 6 రోజులు అదేగా పని. ఆదివారం కూడా అదేనేక. పొద్దున చిన్న ప్రార్థన చేసి డ్యూటీకి వెళ్ళి రాత్రి చిన్న ప్రార్థన చేసి పడుకోవడం. ఆదివారం కూడా అంతేనా? చాలామంది ఆఫీసులకు వెళ్ళిన, ఉద్యోగాలు చేస్తున్న, ముందో ఆ డ్యూటీకి ముందో డ్యూటీ తర్వాత దేవుని సన్నిధిలో సమయం గడపటం, కొన్ని కరపత్రికలను పంచడం, కొంతమందికైనా సువార్త చేయటం, మందిరంలో పరిచయం చేయటం, వాటిలో భాగంగా చేస్తారు. సురేశయ్య గారి సాక్ష్యాన్ని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇంజనీరింగ్ 4 సంవత్సరాలకు కూడా డేవిడ్ రాజయ్య గారి మందిరంలో ఉండి, మందిరంలో అన్ని రకాల పరిచర్లు చేస్తూ, ఎక్కడో కావిడితో నీళ్లు తీసుకొస్తూ, అప్పగించిన ప్రతి విధమైన పరిచర్య చేస్తూ, టయానికి కాలేజీకి వెళ్ళిపోయి మళ్ళీ కాలేజీ వచ్చిన తర్వాత మళ్ళీ పరిచర్యలు చేస్తూ 4 ఏండ్లు కూడా మందిరంలో రెయింబువులు పరిచర్య చేసి చక్కని ఉత్తీర్ణతో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నారు. ఖాళీ ఉంటే వీలైతే కాస్త పరిచయం చేయటం ఏముంది? పరిచయం కొరకే జీవితాన్ని, సమయాన్ని వెచ్చించడం కదా ఆశీర్వాద కారణం. ఆ తర్వాత ఎన్ని వేల మందికి ఆయన దీవెనకరంగా దేవుడు చేశారు. అతడు మృతి పొంది మాట్లాడుచున్నాడు అనే సాక్ష్యానికి ఎదిగాడు ఆయన. మందిరంలో ఇంత పరిచయం చేసినవాడు ఖాళీగా తిరిగేవాడు కాదు. ఇంజనీరింగ్ చదువుకునే వ్యక్తి. అవన్నీ తుడిచేవాడు, అవన్నీ కడిగేవాడు, ఆ టాయిలెట్స్ క్లీన్ చేసేవాడు, అన్నీ చేసేవాడు ఒక ఇంజనీరింగ్ విద్యార్థి. చదువు మానేసి అన్నీ మానేసి ఓడిపోయి ఫెయిల్ అయిపోయి పరిచయంలోకి ఏదో బలవంతంగా చేయటం కాదు. చదువుకునే పిల్లలు పరిచయం చేయొచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు పరిచయం చేయొచ్చు. భక్త సింగ్ గారి పరిచర్యలో ఐఏఎస్లు, ఐపీఎస్లు టాయిలెట్స్ దగ్గర డ్యూటీలు చేసేవాళ్ళంట. చెప్పుల స్టాండ్ దగ్గర కొన్ని వేల మంది జనం కదా, గబగబా చెప్పులు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ చెప్పులన్నీ చేత్తో పట్టుకొని ఆ గూట్లో పెట్టి
అతను చేసేది కలెక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు చేసేదా పని. సంఘ పరిచర్లో వాళ్ళు ఎదగాలంటే, వాళ్ళు రేపుతో సంఘ పెద్దలు అవ్వాలంటే సంవత్సరాల కొద్ది టాయిలెట్స్ దగ్గర, సంవత్సరాల కొద్ది ఆ చెప్పుల స్టాండ్ల దగ్గర డ్యూటీలు చేస్తేనే వాళ్ళకి మిగతా పరిచర్ల అవకాశం. ఖాళీ ఉండి చేశారండి వాళ్ళు, ఖాళీ చేసుకుని చేశారు. వచ్చి వెళ్ళిపోతే పెద్ద విశేషం ఏముందండి? ఈ దేవుని ఇల్లు కదా, ఈ తండ్రి ఇల్లు కదా, పరిచర్య భారం లేదా? మన సిటీ బ్రాంచ్ చర్చిలో కూడా ఒక సహోదరుడు అందరి చెప్పులు చేతులతో తీసి అన్ని సర్దుతూ ఉంటాడు. ఆయనకి ఏం అవసరం? మంచి జీవనోపాధి ఉంది, మంచి డబ్బులు సంపాదించుకుంటున్నారు, ఇద్దరికి ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, జీవనోపాధి ఉంది ఇద్దరికి. ఆర్కే బీచ్లో, బీచ్ రోడ్లో ఎక్లేసిన ఓల్డ్ బిల్డింగ్ ఉంది, బళ్ళు ఉన్నాయి, వాళ్ళకి ఏమి లేదు. అందరికన్నా గంట ముందు వస్తాడు, గంట తర్వాత వెళ్తాడు. కేవలం చెప్పులు సత్తడమే ఆయన పని. అవన్నీ చెప్పి చేయించుకునే పనులు అండి అవన్నీ. నేను దేవుని మందిరానికి సంబంధించి ఏదన్నా పరిచయం చేయాలని మనసు ఉంటే ఏం చేయగలమో చేసుకుంటూ పోవడమే. దానికి ఒక డ్యూటీ వేయాలా? భక్సింగ్ అయ్య గారి పరిచర్ల గురించి వింటున్నప్పుడు ఎంత అబ్బురపడేవని, అబ్బా ఎంత గొప్ప సాక్ష్యం. అలాంటి ఒక చిన్న సాక్ష్యం మన పరిచర్లో కనపడ్డప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం, ఆనందం. మందల అడుగు జాడలు పడి నడుచుకున్న క్రమం కనబడుతుంది. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నామా? అన్ని జనుల వల్లే ప్రార్థన చేస్తున్నామా? దేవుని రాజ్యం కొరకు చింత కలిగి ఉన్నామా? మన తిండి, మన బట్ట, ఈ సంపాదన, ఐహిక విచారాలు ఇవే ఎడుతున్నామా? అన్ని జనులు ఐహిక విచారాలు కలిగి ఉంటారు, దేవుని జనులు దేవుని రాజ్యం గురించి విచారం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని పద్ధతులు ఉంటాయి సార్. మత్తయి సువార్త 10:5 చదవండి. చాలు. ఈ కాన్సెప్ట్ సువార్త విధానాన్ని గురించి చెప్పింది ఆయన. నేను ఈ పాఠాన్ని తీసుకుంటున్నాను. యేసు ప్రభువు అంటున్నారు, కొన్ని అన్ని జనుల రూట్స్ ఉన్నాయి, మీరు వెళ్ళబాకండి అన్నాడు. ఆమేన్. దాన్ని మన క్యారెక్టరైజేషన్లో, ఈ పద్ధతిలో, ఈ క్రమంలో, ఈ నడవడికలో ఎలా తీసుకుందాం? సింపుల్ చెప్తాను. ఎంఆర్ ఆఫీస్కి వెళ్దాం, క్యాస్టో ఇన్కమో ఏదో సర్టిఫికేట్ కావాలి. చట్ట ప్రకారం అటండి ఎనీ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలంటే ఇట్ టేక్స్ 15 days అంట. గవర్నమెంట్లో 15 రోజులు పడుతుందట లెక్క. అయితే నీకు సాయంత్రానికి కావాలి. దేవుని స్తోత్రం. అది అన్ని జనుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా. అది రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. అది రాజమార్గమా, దొడ్డి దారే? ఛీ, అంటే మరి కొంచెం అర్జెంట్ అన్నా, సోమరిపోతలాగా పొరుపు ముందు పొరలేవు ఇప్పుడు దాకా. యూ మస్ట్ బి దేర్ ఇన్ వెల్ ఇన్ టైం. తగిన సమయంలో వెళ్ళాలి, అప్లై చేయాలి. ఎన్నోసారి వెళ్తే మీకు సాయంత్రానికి కావాలా లేకపోతే లేట్ అయినా పర్లేదా అన్నాడు. అంటే యాక్చువల్గా ఎప్పుడు అవుతుందండి అన్నాను. లెక్క అయితే 15 రోజులకు రావాలన్నాడు. అయితే 15 రోజులకు వస్తానులే అన్నాడు. నీ ఇష్టం అన్నాడు. ఈచడు కొంచెం తేడాగా మారుతున్నాడు. ఏంటండి అంటే, సాయంత్రం కావాలని చెప్పు, ఏర్పాటు చేస్తా అన్నాడు. నాకు అర్థం వద్దులే బాబు. అది ఈ ఏర్పాటా? నేను ఎక్కువగా ట్రైన్లో ప్రయాణం చేస్తాను కనుక రైల్వే చట్ట ప్రకారం ఒకవేళ రిజర్వేషన్ బోగీలలో ఖాళీలు ఉంటే జనరల్ కంపార్ట్మెంట్తో టికెట్తో కొనుక్కొని వచ్చిన వాడికి రిజర్వేషన్ ఆ డిఫరెన్స్ని, ఆ ఛార్జీని వసూలు చేసి వాళ్ళకి బర్త్ కేటాయించవచ్చు, సీట్ కేటాయించవచ్చు. ఒక చట్టం, అది రూలు. పొద్దుగూకుల మేము తిరుగుతూ ఉంటాం కనుక ప్రయాణాల్లో ఒక్కొక్కసారి అనుకోని ప్రయాణం చేయాల్సి వస్తే రిజర్వేషన్ చేసుకోకుండానే టికెట్ తీసుకెళ్ళి, మాకు చిన్న చిన్న సిగ్నల్స్ ఉంటాయి టీటీలు చెప్పి, వాడు బండి ఆగంగానే టీటీ గారు ఎవరైనా
ప్లాట్ఫామ్ మీద దిగొచ్చాడంటే అవైలబిలిటీ ఉందని లెక్క అర్థం. ఎవడో బయటకు కనపడతలేదు అనుకోండి, నో రూమ్, ఇంక లేదు కూటమని. ఎవరన్నా బయటకు కనపడితే అవైలబిలిటీ ఉందని గవ వెళ్ళి సార్ పలానా దగ్గర అంటే బీటూలో కూర్చోవస్తాను వెళ్ళి అంటాడు. వెళ్ళి కూర్చుంటాం. కొద్దిమంది ఎక్కువ శాతం మంది అడుగుతారు, ఎక్కడికి టికెట్ ఏది, మరి రాస్తే 800 అవుద్ది మరి అంటే అర్థమేంటి? అంత కూడా అక్కర్లేదు. క్లియర్గా చెప్పాడు పెద్ద మనిషి నాకు. రాయాలంటే 800 అవుద్ది, 300 ఎత్తి తీసుకెళ్తాను, నీకేం కావాలి? 800 ఎత్తుతున్నా నీ ఇష్టం. చాలా సీరియస్గా. ఒకవేళ 300 ఇచ్చేస్తే ఆయనకి 300, నాకు 500. ఉభయతారకం, ఇద్దరికి లాభమే. చూసుకో, ఒక ఆఫర్ పెట్టాడు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? 500 మిగులుతుంది కదా. అల్లెల్లు పర్లేదు సార్ 800 రాసేయండి సార్. నీ ఇష్టమా, రాయమని రాసేస్తాం. రాయి, మళ్ళీ ఇష్టం ఏంటి, రాయి. రక్తం ఇచ్చి అంటే ఎవరో ఒక అధికారిని నిందించాలని చెప్పట్లేదు. లోకంలో ఇన్ని మార్గాలు ఉంటాయి అని మీకు చెప్తున్నా. చెప్పండి, ఆ దారిలో వెళ్దామా? 500 మిగులుతున్నాయి మరి. 500 ఇచ్చేసి అక్కడ నడిచి వెళ్ళినా పర్లేదు ఇంటికి. ఇక్కడ మాత్రం తప్పుడు పని చేయకూడదు. ఎంత వాడినా నెలకి 150కి మించి కరెంటు బిల్లు రాకుండా చేస్తానని చెప్పాడు నాకు ఒకటి అనకాపల్లిలో. నా చేతుల్లో ఎలక్ట్రిషియన్ నుండి పంపిస్తాను, కొన్ని అడ్జస్ట్మెంట్లు అరేంజ్మెంట్ చేస్తాను, నువ్వు ఎన్ని టీవీలు, ఫ్రిడ్జ్లు, మైక్రోవేవ్లు, వాషింగ్ మిషన్లు వాడేసుకో, నీకు 150 దాటుతా అన్నాడు. అమ్మ బాబోయ్. నేను చెప్పాను, అంకులు నాకు పంపొద్దు కానీ 1,00,000 రూపాయలు డీడీ తీసి ఏపీ ట్రాన్స్కో కట్టి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతామని చెప్పాను. ఇంటికి ఎక్కేసి అన్నం పెడితే నరకానికి వెళ్ళిపోతానంటావా అని ఆయనకి బీపీ వచ్చేది. మరి ఏం చేయమంటావు? లేటెస్ట్గా అది చిన్న మొత్తలో పెట్టించాడంట. ఎన్నింటి కరెంటు సామాన్లే, ఎంతవన్నీ 150 మించుతలేదంట. ఎంత పాపం, చాలా డేంజరు. ఎందుకు చెప్పండి, మన రూట్ ఏది సెలెక్ట్ చేసుకుందాం? అన్యజనుల దారి. తొందరగా పని అవుతుంది. కొంచెం చూసి చూన్నట్టుగా వెళ్తారు. మరి చెప్పండి, ఏం చేద్దాం? రక్తం వేజే టీవీగా దర్జాగా రాజ్యమార్గంలో వెళ్ళాలి. మనం నష్టమైనా పర్లేదు, కొంచెం ఆలస్యమైనా పర్లేదు. నిజమే, దేవుని బిడ్డలకి లోకల్ పనులు కొంచెం లేట్ అవుతాయి, స్పీడ్గా అవ్వ. కారణం ఏంటంటే మరి చెయ్యి బల మీద ఉంటుంది కానీ బల కిందకి వెళ్తుంది కదా. మనం అడిగాం, టైం పడుతుంది, ఓ 14 తిరిగి తావద్దు అక్కడ, రూల్స్ వల్ల ఎక్కువ నీకు అంటున్నాడు. పడాలి. చెప్పినట్టు ఇంటి ఇప్పటికి ఎప్పుడు అయిపోయి ఎదవేసాలే తెలాగా ఉంటుంది అంటాడు. పడాలి, ఓపి పట్టాలి. అయ్యో ఇలా కాదు కానీ సార్ సాయంత్రానికి అయిపోవాలి, మీకు ఏం కావాలి చెప్పండి. ఆయనకు 100 కావాలి, నీకు నరకం కావాలి. ఆయన దిశలు నీదే కష్టం. అన్ని జనుల దారిలో వెళ్ళొద్దు, వద్దు. పర్లేదు లేవా, కొంతమంది మంచి పని అండి, కొంత పని తొందర జరుగుతుంది, ఆ రూట్ వద్దు. ఏదో బాధలపడి చర్చికి వచ్చారు కదా. తూర్పు దేశపు జ్ఞానులతో ఏం చెప్పాడు దేవుడు? మీరు వచ్చిన దారికి మళ్ళీ వెళ్ళకండి. ఏదో వచ్చారు నా దగ్గరికి, మళ్ళీ ఇక్కడికి వచ్చాక కూడా మళ్ళీ అయితే రూట్లో వెళ్తే ఇంకెందుకు, మార్చేయండి, దారి మార్చేయి, ఆ రూట్కి వెళ్ళక నువ్వు. జ్ఞానులు వండి, తూర్పు దేశ జ్ఞానులు వండి రూటు మాత్రం అదేనండి, కుదరదండి, తిప్పు ఆ రూట్కి వెళ్ళొద్దండి. సచ్చినట్టు తిరిగారు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. మరో కొంచెం చదువుతానా, ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మరి ఏం చేద్దాం, తప్పదు. మరి 20వ అధ్యాయం మత్తయి సువార్త, యోధపత్రిక అనేటి మత్తయి సువార్త 20వ అధ్యాయం 25, 26. అయ్యా చూడండి అసలు ఏంటి ఈ ఫిలాసఫీ అర్థమైతే యేసు రక్తమే చేయం. అన్యజనులలో అంటే అధికారులు ప్రభుత్వం చేస్తారట. ఇది గొప్పవారు పరిపాలన చేయకూడదండి. అసలు నా మాట విను అబ్బాయి, గొప్పవారు పరిపాలన చేయకూడదా? ఏంటండి రూల్స్? నీకు ఎన్ని చదివి ఎదరికి వెళ్ళలేకపోతున్నా, నేను ఆగిపోయి రోజు పోతాం ప్రభా, ఏంటి ప్రభా
అన్యజనుల అధికారులు గొప్పవారు వారి మీద, అది ఎవడు గొప్పవాడైతే ఆడే పరిపాలన చేస్తున్నాడు. అంటే గొప్పవాడు తక్కువ వాడి మీద పరిపాలన చేస్తున్నాడు. ఇది అన్ని జనుల రివాజు. మీరు అలా ఉండకూడదు. మరి మేమేం చేయాలి? గొప్పవాడే పరిచయం చేయాలి. ఇది ఎక్కడ రివర్స్ గవర్నమెంట్ అండి బాబు? అవునే కదా? అన్ని జనులు ఎక్కడైనా సరే గొప్పవారు చిన్నవారిని పరిపాలన చేస్తారు. పెద్దవారిని మరి అని చెప్పమాట అంతా. ఇక్కడ దేవుని రాజులు రివర్స్ అంట. గొప్పవాడే అంతకంటే చిన్నవాడికి కూడా ఇదే పరిచయం చేయాలంట. అక్కడ గొప్పవారు ఏలుబడి చేయుదురు, ఇక్కడ గొప్పవారు పరిచర్య చేయుదురు. ఓరి నాయనా! గుడారాల పండుగలో నేను నేరుగా ఎప్పుడు వెళ్ళలేదు, కానీ విన్న అద్భుతమైన సాక్ష్యం, నేను దగ్గరగా ఉన్న గొప్ప గొప్ప దైవజనులను చెప్పిన సాక్ష్యం. అన్ని లక్షల మందికి ఆహారం వండి వడ్డించే వాళ్ళంతా దైవజనులేనట. విశ్వాసులు కూడా కాదు, పాస్టర్లే, ఓన్లీ పాస్టర్లే. లక్షల మందికి. ఎంత కష్టం! ఆ 5 రోజులు, ఆ 3 రోజులు కాదా, కనీసం 2 నెలలు కష్టపడతారంట. వాళ్ళందరూ కొన్ని వందల మంది విశ్వాసులు కలిగిన పెద్ద పెద్ద సంఘాల కాపరులు. వాళ్ళే కూరగాయలు తరిగి వాళ్ళే వండి వడ్డించడం. లక్షల మంది కొనడం ఏంటి? కోడిగుడ్లు కూర వండితే ఎన్ని గుడ్లు వండుతారు అనుకున్నారు? 10 లక్షల గుడ్లు. ఇప్పుడు పుట్టి తీస్తారు, మెంటలు వచ్చేద్ది నాకు. 10 లక్షల గుడ్ల లారీ మునక్కాయ. అయ్య బాబా, తీటండి ఇది. ఎంత ఆశ్చర్యం కదా! దైవజనులే ఈ పరిచర్య అంతా. అన్యజనులలో మీరు చూచినట్లయితే గొప్పవారు ప్రభుత్వము చేయుదురు, మీరు అలా ఉండకూడదు. మీలో గొప్పవాడు పరిచర్య చేయాలి. నాకు ఈ ఒక్క మాట అసలే శనివారం రాత్రి నిద్ర పడుతుందని రాత్రి అసలు చేసింది నన్ను. అలా ఉండిపోను ట్రైన్లో కూర్చొని పోయింది. ఇది గొడవ. పెద్దవారు చిన్నవారిని పెద్ద రాయ్ అకాయం తీసా రాయ్ కూర్చోడే రాయ్. పెద్దవాడు చిన్నవాడు చెప్తాడు పని ఎక్కడైనా. అది రివాజు భూమి మీద. అన్ని చిత్రం మీరు అలా చేయకూడదు అంటాడేంటి? మరి మేమేం చేయాలి? పెద్దోడు చేయాలి. అన్యజనుల వలె మీరు చేయకండి అన్న లిస్టులో పెద్దవారే చిన్నవారికి పరిచయం చేయాలని రూల్ ఉంది సార్. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీలో అధ్యక్షుడిగా ఉండగోరువాడు దొడ్డ పరిణపేక్షిస్తున్నాడు, జాగ్రత్తగా ముందు పరిచయం చేసి అన్నాడు. దేవుని రాజ్య నియమాలన్నీ రివర్స్ అండి. లోకపు తీరు ఉండటానికి వీల్లేదు. మన అంశం ఏంటంటే, మీరు అన్ని జనుల వలె, ఫస్ట్ అన్ని జనుల వలె ప్రార్థన చేయకూడదు, 2 అన్ని జనుల వలె విచారించకూడదు, 3 అన్ని జనుల వలె పెత్తనం చేయకూడదు. అంగీకారం అయిందా? కష్టంగా ఉంటుంది మరి. మరి మరి పెద్ద మరి మేము మరి అది ఉండకూడదు. మీరే పరిచర్య. అపోస్తలుడు సమస్తాన్ని వదిలిపెట్టుకుని తన వెనక వస్తే ప్రభు అన్నాడు, మీరే వారికి పంచిపెట్టినాడు. అన్ని వదులుకొని వచ్చాం, వాళ్ళు మాకు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఎత్తమేంటి? మీరే పెట్టినాడు. మేము తీసుకోవాలి ప్రభా, రిసీవింగ్ అండి ఇది. కుదరదు, మీరే పెట్టండి. నన్ను నువ్వేం పాస్ట్ గారు లేనిపోని తగులుబడి పెట్టుకుంటా పద్దాక కుదిరిగాడు అని చెప్పేసి నన్ను కొంచెం ప్రేమతో మందలించే పెద్దలు కూడా నాకు ఉన్నారు. భూమి మీద దేవుని స్తోత్రం. కనుక మీరు ఆలోచించండి. నేనేం కష్టపడిపోయి, నేనేమో రెక్కల ముక్కలు చేసుకొని, నేనేమో తెలివితేటలు మేధస్సు వాడి నేను సంపాదించేత్తలేదు. దేవుడే తన మహాకృపను బట్టి తన పరిచర్య కొరకు, తన రాజ్యం కొరకు ప్రభు ఇస్తున్నాడు. ప్రభు ఇస్తున్న దాన్ని ప్రభువు కొరకు నమ్మకంగా ఖర్చు పెట్టడం వరకే నేను చేస్తున్నా. ఇందులో నా తెలివి కానీ, నా సామర్థ్యం కానీ, నా కష్టచిత్తం కానీ అంత సీనేమీ లేదు. ఇది అసలు సాక్ష్యం. దేవుని స్తోత్రం. మరి ఏమన్నా క్రెడిట్ ఏమన్నా కొద్దో గొప్ప ఉందంటే ఏమీ లేదు. ఏంటిది? ఒక రవ్వ ఉందంటే దేవుడిచ్చిందాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టి భయం పెట్టుకుంది. అంతకని పెద్ద బీభత్సం ఏమి లేదు. అంత అయిందే. రాజుమ్మ వాళ్ళు ప్రయాసపడి అంతేం లేదు. ఆయన పని చేస్తున్నాం కాబట్టి ఆయన పని కోసం ఆయన ఇస్తున్నాడు. నా ఫీలింగ్ అది, ఆయన పని కోసం ఆయన ఇచ్చాడు, ఇంకో పని కోసం ఇవ్వలేదు కనుక ఆయన పనికి ఖర్చు పెడదాం అంతే. సింపుల్. దీనికోసం బుర్రబద్దలు కొడుకు రాత్రి అంతా ఆలోచించి ఏమీ లేదు. ఆయన పని కోసం ఆయన ఇచ్చాడు, ఆయన పని కోసం ఖర్చు పెడదాం అంతే. ఇప్పుడు రేపు పొద్దున్న సినిమాకి ఈయనపక్షం 10 లక్షల రూపాయలు. అది ఒక తరం తయారైతే అంతకన్నా భాగ్యం ఏంటి? సరే, నువ్వు ఒక్కడ తయారైన ఏసు రక్తం ఏం చేయం?
దేవునికి మహిమ కలుగునగా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులరా, అన్ని జనులందరూ ఇలా ఉంటారు కదా. ఎలా? ప్రార్థన అంతా పిచ్చి పిచ్చిగా, జీవితం అంతా అన్నీ ఏంటి, డబ్బులు సంపాదిద్దాం, ఈ విచారాలు, దొడ్డిదారులు పనులు చేసుకునే వ్యవహారాలు, పెత్తనం చేసే స్వభావాలు, ఇది అన్ని జనుల స్టైల్. అందుకని ఏం చేయకూడదు? కొరింథీ పత్రిక 2 కొరింథీ 6:14. అంతే. ఏం చెప్పాడండి? వాళ్ళందరూ వాళ్ళ ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది, వారి ఎంపిక చేసుకున్న రూట్ అలా ఉంటుంది, వారి మాట తీరు ఎలా ఉంటుంది, వారి స్వభావం అలా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉంటారు కనుక మీరు వాళ్ళతో విజ్జోడుగా క్లోజ్గా ఉండకండి. నమస్తే అంటే నమస్తే, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్, హలో అంటే హలో, అంతే. అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించాలి, కానీ మరి జోడీగా ఉండాల్సినంత అవసరం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందులో ఇక మర్మంగా చెప్పిందే ఉంది, తేడాగా చెప్పేశాడు కదా. వాళ్ళ ఆలోచన తీరు వేరు, వాళ్ళు ఎంపిక చేసిన రూట్ వేరు, వాళ్ళ స్వభావాలు వేరు, అసలు దేవుడికి ప్రార్థన చేసే పద్ధతి అంత వేరు. అందుకనే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి, మరీ పూజ చేసుకోకుండా అన్నాడు. ఇంకేం తప్పే ఉంది? ఏమండి, మరొక మాట కూడా మీకు చెప్పాలి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం. అది అన్ని జనుల ఆగండి ఏంటది? ఇప్పుడు అన్ని జనుల ఇష్టం ఏంటి? లిస్టు మళ్ళీ పోకిరి మాటలు, సరసోక్తులు, దురాశలు, మద్యపానం, తాగుబోతులు, విందులు, ఇవన్నీ అన్ని జనులకి ఇష్టం అంట. ఏదైనా పండుగో పబ్బో ఫంక్షన్ అయితే కాస్త పోకిరి మాటలు కొన్ని ఉండాలి, 2-3 అర్థాలు వచ్చే జోకులు వచ్చి, ఒక హాస్యవల్ల కార్యక్రమం, ఒక నవ్వులు నజరాజన, ఓ కితకితల సబ్జెక్ట్ ఉండాలి అడిగి. అన్ని జనులకి అది ఇష్టం అంట. ఇప్పుడు మనోళ్ళు కూడా తయారయ్యారు అలాగా. ప్రార్థన అయిపోయాక, ఆరాధన అయిపోయాక, పెళ్ళి అయిపోయాక, భోజనం అయిపోయాక మళ్ళీ అందరూ కూర్చుంటే ఒక శిల్పి మొహమోడు, పనికిమాలినోడు, 2-3 అర్థాలు వచ్చేలా మాట్లాడేవాడు, ఒక యూజ్లెస్ ఫెలో, ఓ భ్రష్టుడు, ఓ చెడ్డోడు, ఒక దుష్టుడు, ఓ నిమ్రోజు కొడుకు, సాతాను తమ్ముడు, ఆ నుంచొని చెడ్డగా మారితే ఇప్పుడు ప్రార్థనలో అయ్యి ప్రభు ఏడు చేసినోడు ఇప్పుడు అన్నాడు ఇక్కడ. మరి అక్కడ ఏడు చేతం ఎందుకు, ఇక్కడ నవ్వేత్తం ఎందుకురా? అలా చేసేవేటి? చూడమ్మా, కొంచెం నువ్వు జ్ఞాపకం పెట్టుకో తల్లి. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏమంటాడు? అన్ని జనులకు ఇష్టం అంట అది. అలా మాట్లాడడం, పోకిరి చేష్టలంట, సరస్వోక్తులంట, చెయ్యద్దగ్గని విగ్రహ పూజలంట, మద్యపానము అని మళ్ళీ త్రాగుబోతులు విందులు అన్నాడు. అంటే నువ్వు మద్యపానం చేయకపోయినా తాగుబోతులతో కూర్చొని ఏదైనా భోజనం అయినా చిచ్చేయి, నేను తాగలేదా, బిర్యానీ తిని వచ్చాను, ఇన్ని అక్కడ బిర్యానీ తింటే సిగ్గులేకపోతే సరే. అంతగా కృత్తుపడి మొహమ్మోసపడి చచ్చిపోయావా? ఏ ప్లేట్లో పెట్టినా ఆలోచించుకుంటూ తినేస్తాకి అది పెంపుడు కుక్క కూడా అలా తిందే, దాని ప్లేట్లో అయితే తింటుంది అది. జాతి కుక్కను చూడు, దానికి ఎంత మర్యాద అనుకున్నావు, అలా ఇసిరేసే వరకు తింది. అమ్మ, దానికి పోజు, గొడవ, గోత్రం, దానికి సపరేటు, దాన్ని లేచి కేకేసి తినంటే అప్పుడు ఒక రేంజ్లో వస్తుంది. నేను బిర్యానీ ఇష్టమైతే మటుకి ఎక్కడ పెడితే అక్కడ తినేస్తా వెళ్ళి. చిచ్చి, నీళ్ళు చేతి పంపు దగ్గర నీళ్ళు దగ్గర పడుకోవాలి అవసరమైతే. చిచ్చి, యాక్చువల్గా నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ చాలా చాలా బాగుంటారండి వాళ్ళు. అందుకని ఒక్క పూట కూటి కొరకు దాన్ని జ్యేష్ఠోత్తమను అమ్ము వేసుకున్నటువంటి ఏషావు వంటి అంతే. ఏదో ఒక ముద్దాను తింటే అన్ని పీర్లు ఎట్టేస్తున్నారు నాకు అనకూడదు. ఆ చోటు ఏంటి? త్రాగుబోతులు విందులు చేసుకునే చోట నువ్వు ఉండకూడదు. మరి ఆ ఫంక్షన్ గురించి ఇంట్లో వంట చేయలేదండి, మానేవా ఆ పూట ఏమైపోదాం. కడుపు నిండా నీళ్ళు తాగి నిద్ర ఎందుకు పడతా చూడు. అలాంటి బోల్డ్ అనుభవాలు ఉన్నాయి. అది అవుతుంది నిద్ర కాసేపు దొరుకుతుంది అటు ఇటు.
తెల్లారి పొద్దున్న వేసుకొని మంచి కట్టుకుంటే సద్యాన్ని తిందుకు పని ఈ పూటకాలు ఉండిపోని. కడుపు బాధపడితే కానీ ఆత్మ ఆనందించేస్తుంది, వికసించేస్తుంది, ఏ క్లాస్గా ఉంటుంది. అన్ని జనుల ఇష్టం. కొన్ని సరదాలు ఉంటాయి, లోక మర్యాద రోమ 12:2 కొన్ని ఉంటాయి వ్యవహారాలు, పెద్ద మనుషులని మరి కొన్ని చెయ్యాలంట. ఆ మర్యాదలు క్యాన్సిల్ ఎక్కడ? అంతే, యాజక మర్యాద చొప్పున చేయాలి తప్ప లోక మర్యాద మనకి చెట్టవదండి. దేవునికి స్తోత్రం కలుగునగా. అన్ని జనుల ఇష్టాలు, అన్ని జనుల పద్ధతులు, అన్ని జనుల మాటలు, అన్ని జనుల పెత్తనం, ప్రభుత్వం ఇన్ని ఉంటే కనుక మీరు వాటితో విజ్ఞులుగా ఉండకండి, కొంచెం దూరంగా ఉండండి. ఇంకో కఠినమైన మాట కూడా ఉంది, పోన్లేండికి చెప్పేశాను కదా. 1 తెస్సలోనికీయులు 4:3 వివరించడానికి మనసు లేదు కానీ అవసరం లేదులే, మనసు ఏంటి అసలు. 4:3 దేవుని ఎరుగని అన్య జనుల వలె కాక. అంటే దేవుని ఎరుగని అన్యజనుల అభిలాష ఏమిటట? కామాభిలాష. సత్యాన్వేషణ కాదు, ఆయన ముఖదర్శనం చేయాలని కాదు, ఆయన స్వరం వినాలని కాదు, ఆయన రూపములకు మారిపోవాలని కాదు, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడాలని కాదు, ఆయన చిత్తాన్ని చేయాలని కాదు. ఒక నీచమైన కామాభిలాష. కామన్గా స్త్రీలు, పురుషులు, యవనులు, పెద్దలు వ్యత్యాసం లేకుండా దేవుని ఎరుగని అన్ని జనులు కామాభిలాష ఉంటుందట. నువ్వు దేవుని ప్రజలను చెప్పుకుంటూ, దేవుని బిడ్డలను చెప్పుకుంటూ, దేవుని సేవకులను చెప్పుకుంటూ నీలో ఈ కామాభిలాష కనబడితే నువ్వు దేవుని ప్రజల జాబితాలో నీ పేరు ఎందుకు ఉంటుంది? ఛాన్సే లేదు. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాదో. ఒకసారి మంచిగా ఆలోచిద్దాం. ప్రభు తన వాక్యంలో మనతో మాట్లాడిన ఒక మంచి మాట, మీరు అన్యజనుల వల్లే ఉండకూడే. ప్రార్థనలో మన హృదయం, ప్రార్థనలో మన మాటలు, జీవితంలో మన చింత, దేవుని రాజ్యం గురించిన భారం. ఇంకా గొప్పవారే చిన్నవారిని పరిపాలన చేసే విధానం అన్ని జనులది. గొప్పవారే చిన్నవారికి పరిచర్య చేసే క్రమం దేవుని రాజ్యంలో ఉంది. అన్ని జనుల ఇష్టం సరస్వక్తులు, పోకిరి మాటలు, త్రాగుబోతులు, విందులు, ఇవన్నీ అన్ని జనులకి ఇష్టం. మనకు అలా ఉండకూడదు. అన్ని జనులు కామాభిలాష కలిగి ఉంటారు. దేవుని ప్రజలు ఆయన ముఖదర్శనం చేయగోరుతారు. మన అభిలాష, మన హృదయం ఎట్లా ఉంది? ఈరోజు మన ఎదుట పెట్టబడ్డే వాక్యాలన్నీ చూస్తే అలా పెట్టుకొని చూడండి ఒక్కసారి. ఆ పాయింట్లను రాసి, నేను అన్ని జనుల వల్లే ఉన్నానా, దైవ జనాంగం వల్లే ఉన్నాను, నీకే అర్థమైపోద్ది. వాక్యం అనే అర్థంలో మన హృదయాన్ని చూసుకుందాం, సరిచేసుకొని సరిదిద్దుకొని ప్రార్థన చేసుకుందాం. నిజంగా మంచి మనస్సాక్షి, ప్రభువా నేను నీ బిడ్డగా బ్రతకాలని ఆశ నాకుంది, ఈ అవలక్షణాలు నా దగ్గర ఉండకూడదు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుడు మనకు సహాయం చేయను గాక.